ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. రిషి హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పరుగుపందెం, లాంగ్ జంప్, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక మరియు మానసిక వికాసానికి ఎంతో అవసరమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు భావన మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అన్ని ముస్లిం సోదరులకు స్కూల్ యాజమాన్యం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం మరియు ఆశీర్వాదాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. చివరగా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో ముగిసింది. Will be started by our legend Srinivas Reddy garu. పన్నది బక్క ఉన్న వాళ్ళు తొందరగా కట్టె పట్టుకుంటున్నాను. దీన్ని బట్టి నేను బక్కగా ఉంది. నెట్ పని చేసుకోలేదు. అయిపోయిందా బాయ్స్ గ్రూప్ దగ్గర రాగే పనుందే ఉండు మరి అట్లా మనసు నేను 1 2 3 అంటే ఏమనాలి? జై కబడ్డీ. ఓకే రెడీ 1 2 3 వన్ మోర్ టైం 1 2 3 1 2 3 1 2 3 Are you ready? Yes! That's the spirit. 1 2 3 Jai Kabaddi. 1 2 3 Jai Kabaddi. 1 2 3 Jai Kabaddi. And shot. థాంక్ యూ. ఓకే Hey, look at here, all of you. రెండు చేతులు పైకి ఓకే 1 2 3 Jai Kabaddi. Jai Kabaddi. రిషి స్కూల్ మేనేజ్మెంట్కి ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో అంతకంటే ముందు చాలామంది క్రీడాకారులు మీ స్కూల్లో స్ట్రెంత్ కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను రాగానే ఫస్ట్ నాకు కబడ్డీ ప్లేయర్లే కనబడడం జరిగింది. సో అంతకంటే ముందు నేను మాట్లాడే ముందు నాకు కబడ్డీ నేర్పించినటువంటి నా గురువుకి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తూ కె సుబ్బారావు గారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే నా టాలెంట్ని ఐడెంటిఫై చేసిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉంటే బక్కప్ప గారు ఎవరంటే మన చంద్రశేఖర్ అన్న వాళ్ళ సొంత బ్రదర్. ఆయన ఒక పీటీ సార్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే జీవితంలో చిన్నపిల్లల ఒక టాలెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసేది పీటీస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఏ ఆటలో ప్రావీణ్యంగా ఏ ఆటలో బ్రహ్మాండంగా ఆడతారనే దానికి ఫస్ట్ జడ్జి ఎవరైనా ఉన్నారంటే పీటీస్ మాత్రమే. దాని తర్వాత టీచర్స్ ఉంటారు, దాని తర్వాత పేరెంట్స్ ఉంటారు. ఎందుకంటే
ఈ పిల్లలు మ్యాక్సిమం టైం ఇంట్లో కంటే ఎక్కువ కూడా మీ దగ్గర ఉంటారు కాబట్టి సో పేరెంట్స్ తర్వాత పేరెంట్ రోల్ మీరే ఎక్కువగా వాళ్ళని కేర్ తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎదిగితే వాళ్ళు డెఫినెట్గా మీ యొక్క కాంట్రిబ్యూషన్ని మీ యొక్క సేవలన్నీ ఖచ్చితంగా జీవితంలో ఎక్కడో ఒక స్టేజ్లో గుర్తించుకుంటారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మంచి క్రీడాకారులుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నేను 1990లో ఈ గ్రౌండ్లో కబడ్డీ స్టార్ట్ చేసినప్పుడు సో నా ముందే జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, తను కూడా ఫుట్బాల్ ఆడేవాడు. సో ఇప్పుడు తను జర్నలిస్ట్గా కావడం జరిగింది. సో ఇదే గ్రౌండ్లో ఇంతకుముందు శేఖర్ అన్న చెప్పినట్టు జామ్ ప్యాక్ స్టేడియం ఉండేది. సో మార్నింగ్ 45 మినిట్స్ ఈ గ్రౌండ్లో ఈ స్టేడియం అంతా 45 మినిట్స్ రన్నింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయించేవాడు మా కోచ్ సుబ్బారావు గారు. సో దీని ఇక్కడే ఒక స్టేజ్ కూడా ఉండేది. సో ఇదే మట్టిలో ఇక్కడే నేను కబడ్డీ ఏబిసిడీలు నేర్చుకొని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళానంటే ద క్రెడిట్ గోస్ టు సంగారెడ్డి కోచ్లకి, సంగారెడ్డి గ్రౌండ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నేను అడగగానే నేను చెప్పగానే మేడం మీరు పిలిస్తే బాగుంటుంది. నేను ఎప్పటికీ డిఎస్డో గిట్ట పిలిచిన నాగిరెడ్డి ఈ మధ్యలో డిఎస్డో కొత్త వచ్చిండు, అతనితో వీడు ఎట్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ మొత్తం కేవలము ఒకప్పుడు కబడ్డీ ఇప్పుడు ఇంతకుముందు కబడ్డీ కోర్టులు 3 కబడ్డీ కోర్టులు ఆడుతుండ్రి, ఫుట్బాల్ ఫుల్ ఉంటుండే, బాస్కెట్బాల్ ఫుల్ ఉంటే అన్నీ ఉంటుండే. కానీ ఈరోజు ఈ గ్రౌండ్కి ఏమిటి పనికి వచ్చిందంటే షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు పనికి వస్తుంది తప్ప దీనికి ఇంకో దానికి పని లేక వచ్చింది. కనుక క్రీడలను పెంచాలని చెప్పి మీ అందరినీ పర్సనల్గా పేరు పైన మీ అందరిని కొట్టి ఈ అవకాశం వచ్చిన వేడుకకు కృతజ్ఞతలు తెలుపుతూ పోతున్నాను. I'm feeling very prestigious to have Srinivas Reddy Garu and Chandrasekhar Garu on the stage. And children, today we are conducting Sports Day because sports plays very important role in our life to make us strong and also mentally and physically. And this only message I wanted to give to you all. Thank you, sir. Thank you for accepting my invitation and coming on this day. I am feeling very blessed to have you on the stage. Thank you. Thank you very much. In Rishi High School, we are conducting Sports Day today to introduce the children towards the sports and make them physically and mentally fit. And this month is specially meant for Ramzan. So happy Ramzan to everyone. Thank you.